హాయ్ వ్యాస్, వెల్కమ్ టు సినీ జోష్. 4 దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవికి కూడా కెరీర్ లో చాలా ఎదురు దెబ్బలు తగిలాయట. అయితే ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు ఖైదీ చిత్రంతో వచ్చిన క్రేజ్ తో తారాజువులాగా దూసుకుపోయాడు. ఒక దశలో చిరు సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి కూడా ఎదిగిపోయారు. అయితే ఆ తర్వాత బిగ్ బాస్, ఎస్పీ పరశురాం లాంటి చిత్రాలు దారుణంగా పరాజయం చెందాయి. దీంతో చిరు స్పీడ్ కి బ్రేకులు పడ్డట్టుగా కూడా అయిపోయింది. ప్రతి హీరోకి కెరీర్ లో సెట్ బ్యాక్ అనేది చాలా ముఖ్యం, అది కూడా ఉంటుంది కూడా. అయితే పవన్ కళ్యాణ్ కి కూడా ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ ముందు వరకు విజయం అసలు లేదు. అయితే ఈ విషయాన్ని గతంలో చిరంజీవి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ వేదికగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ అయితే చాలా వైరల్ అయిపోయాయి. తమ ఫ్యామిలీకి అవార్డుల కంటే అభిమానుల సంతోషమే ముఖ్యమని చిరంజీవి అన్నారు. హిట్లర్ ముందు కొన్ని చిత్రాలు చేశాను, అవి నా అభిమానులకు నచ్చలేదు, ఇక వాటి జోలికి వెళ్ళకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారట. అభిమానులకు నచ్చే అంశాలనే పెడుతూ సినిమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నా సెకండ్ ఇన్నింగ్స్ చూశారు కదా. ఇక పవన్ గురించి చూసుకున్నట్లయితే, ప్రతి చిత్రంలో వైవిధ్యం ఉండాలని కోరుకునే వ్యక్తి. ఖుషి వరకు అన్ని వర్కౌట్ అయ్యాయి, కానీ ఖుషి తరువాత మిమ్మల్ని పవన్ చిత్రాలు అత్యధికంగా మెప్పించలేకపోయాయి. అవన్నీ బ్యాడ్ మూవీస్ కాదు, కానీ ఎందుకో ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఆ చిత్రాలు రాలేదు. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అని చిరు ఆడియో రిలీజ్ లోనే చెప్పారు. గబ్బర్ సింగ్ ఎంత విజయం సాధించిందో తెలిసిందే కదా. అదే విధంగా చిరు రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడాడు. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత ఫ్యాన్స్ చరణ్ నుంచి అంతే భారీ చిత్రాలు కూడా కోరుకుంటారు. కథలు దొరకడం చాలా కష్టం అవుతుంది నాన్న అని చరణ్ కూడా అన్నాడు. దీంతో ఫ్యాన్స్ అంచనాలను తగ్గించడానికి ఒక రొమాంటిక్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆరెంజ్ మూవీని చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. భారీ చిత్రాలు కాకపోయినా ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందని రచ్చ మూవీ నిరూపించింది అని చిరు అన్నారు. ఇవన్నీ నాకు, పవన్ కి, చరణ్ కి కెరీర్ లో గుణపాఠాలు నేర్పిన సందర్భాలు అని చిరు చెప్పుకొచ్చారు. కానీ ఎవరి జీవితంలో ఎలాంటి సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా మంచి చెడు అనేది తప్పకుండా ఉంటుంది. కానీ అది ఎలా ఉన్నా సరే వాటన్నింటిని మనం యాక్సెప్ట్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయడమే జీవితం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.